ఈ క్షేత్రానికి స్వాగతం, పునర్స్వాగతం. యు ఆర్ వెల్కమ్. శుభ స్వాగతం. థ్యాంక్ యూ. చదువు 7వ అధ్యాయం 3వ శ్లోకం. ఏడవ అధ్యాయం అహం జ్ఞానం సవిజ్ఞానం 3వ శ్లోకం. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వివేకామృతం. వేల కొలది మనుషులలో ఎవరో ఒకరు మాత్రమే నేను గురించి తెలుసుకొనుటకు ప్రయత్నించెదరు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఏ ఒక్కరో మాత్రమే తత్వతః తనలో ఉపస్థితమయ్యున్న నేను యొక్క యథార్థ తత్వమును గ్రహించటంలో కృతార్థులవుతారు. మనుష్యాణం సహస్రేషు వేల కొలది మనుష్యులలో కశ్చిత్ ఒకానొకడు మాత్రమే యతతి ప్రయత్నించును సిద్ధయే నేనుని లేదా అంతర్యామిని సిద్ధించుకునేందుకై యతతాం సిద్ధానాం అపి ప్రయత్నించినట్టి యోగులలో కూడా కశ్చిత్ ఒకానొకడు మాత్రమే మాం నేనుని వేత్తిహి ఎరుంగును తత్వతః దైవపరంగా. ఇక్కడ ముఖ్యంగా మనుష్యాణం సహస్రేషు కొన్ని వందల వేల మంది మానవులున్నా తన హృదయాంతరంగంలో ఉన్న అంతర్యామి గురించి తెలుసుకోవాలన్న మనోజ్ఞత వారిలో వికసించదు. అలాంటి జిజ్ఞాస వారికి కలగదు. తర్వాత అలాంటి వారు ఎవరు అసలు బాహ్యోన్ముఖులు అవుతారే తప్ప అంతర్ముఖులు అవ్వరు, శివోన్ముఖులు అవ్వరు. ఎంతసేపు దైవం గురించి బాహ్యంలోనే అన్వేషిస్తూ ఉంటారు. అక్కడ ఎంతగా బాహ్యంలో దైవాన్ని అన్వేషించడానికి అలవాటు పడిపోతారంటే కొన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత వీళ్ళకి అర్థమైపోతుంది, అద్వైతం కన్నా మించిన సత్యం లేదు, బాహ్యంలో దైవాన్ని అన్వేషించడం కన్నా దుర్మార్గం లేదు. దైవం పట్ల అన్యభావుకత ఉన్నప్పుడు ఎప్పుడు తాళాలు తెరుచుకోవు. దైవం పట్ల అనన్య భావుకత, అనన్యం అంటే కేవలం కృష్ణుడిని తప్ప ఇంకెవరిని చేయకూడదు, పూజించకూడదు అని అనుకుంటున్నారు. అలా కూడా భాష్యం చెప్పేశారు. అనన్యము, అన్యము అంటే నువ్వు వేరు నేను వేరు, అనన్యము అంటే నువ్వు నేను వేరువేరుగా లేము, అన్యోన్యము మనిద్దరం వేరువేరుగా లేవని అర్థం చేసుకోవటంలోంచి పుట్టుకొచ్చిన ప్రేమ మాధుర్యం. సో అనన్య భావుకత. సో నా హృదయాంతరంగంలో ఉన్న దైవం పట్ల అనన్య భావుకత ఉండాలి. సో ఇది నేను ఇందాకే మీకు మునుపటి సంచికలో చెప్పుకున్నా, మనిషి జీవ లక్షణం అది, బాహ్యంలో దైవాన్ని ఎత్తుక్కోవడం. అదే దాని ప్రస్తావన చేశారు. లక్షల వేల కోట్ల మంది మానవ సంతతి జీవించిన వాళ్ళకి భౌతికమైన అంశాల పట్ల ఎంతటి మేధో సంపద ఉన్నా దురదృష్టం ఏంటంటే వారికి ఎప్పుడు హృదయాంతరంగంలో కొలువైన దైవం యొక్క సుజ్ఞాన సమపార్జన చేసుకోవాలన్న మనోజ్ఞత వారిలో వికసించదయా అని చాలా విపులంగా వివరంగా ఆచార్యులు ఈ శ్లోకంలో తేటపరుస్తున్నారు. వేల కొలది మనుషుల్లో ఏ ఒక్కరో మాత్రమే అంతర్యామి గురించి తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తారు. కృష్ణుడి గురించి కాదు, కృష్ణుడి గురించి లక్షల మంది తెలుసుకుంటున్నారు. కృష్ణుడు ఇలా వేలు చూపి చూడు నాయనా అన్నప్పుడు మీ వేలు యొక్క ఉంగరం చాలా బాగుంది అని అనకూడదు. చూడు నాయన అంటే వేలు చూస్తావా, వేలు చూపించిన చోట చూస్తావా? కృష్ణుడు దేవుడు అని చెప్పుకోవడానికి ఆ భగవద్గీత చెప్పింది, నువ్వు దేవుడు అని చెప్పడానికి భగవద్గీత చెప్పింది. వెనకటికి ఒక సామెత ఉంది అద్వైతంలో. ఒక గురువుగారు వచ్చి సాధకులకి యు ఆర్ గాడ్ అని ఉపదేశించారంట. సాధకులందరూ మాకు అర్థమైపోయింది అన్నారంట. ఏం అర్థమైంది నాయన అంటే యు ఆర్ గాడ్, మీరే దేవుడు అని అర్థమైంది అన్నారంట. అయ్యో మీకు అలా అర్థమైందా? అది కాదయ్యా నేను చెప్తా ఉంది, ఐ ఆమ్ గాడ్ అన్నారంట. మాకు అర్థమైపోయిందండి, యు ఆర్ గాడ్ అన్నారంట.
సో నువ్వే దేవుడు అని చెప్పినా, నేను దేవుడు అని చెప్పినా, ఎలా చెప్పినా అపార్థం చేసుకోవటంలో నిష్ణాతులు అయిపోయి ఆచార్యులైన శ్రీకృష్ణుడు ఉపదేశించిన మహిమాన్వితమైన సుజ్ఞానానికి ఒక అపప్రధని వీళ్ళు అంటించారు. అంటే ఆచార్యుల స్థాయికి వీళ్ళు ఉద్ధరించుకోలేకపోగా వీళ్ళ స్థాయికి ఆచార్యులను తక్కువ చేశారేమో అని అనక తప్పదు. ఎన్ని అపార్థాలు, ఎంత ఘోరం. సో లక్షల అంటే ఈ భూతలం ఆవిష్కృతమైన తర్వాత అనేక నాగరికతలు వచ్చాయి, అనేక నాగరికతలు నిష్క్రమించాయి. ఒక్కొక్క నాగరికతలో అసంఖ్యాకమైన జనబాహుల్యం జీవించారు. కాలగర్భంలో వారు కూడా కాలానికి గురై భూతలం నుంచి శరీర పతనం అవటం వలన భూతలం నుంచి నిష్క్రమించారు. కానీ ఇన్ని లక్షల వేల కోట్ల మందిలో అసంఖ్యాకమైన ఈ మానవ సంతతిలో అరుదైన వారికే హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామి పట్ల ఒక ఆసక్తి, ఒక అనురక్తి, ఒక జిజ్ఞాస, తెలుసుకోవాలన్న ఒక శ్రద్ధాపుష్పాలు వికసిస్తాయంట. అరుదైన వారు మాత్రమే అంతర్ముఖ్యమైన దృక్పథం కలిగి ఉంటారంట. సరే, ఆ అరుదైన వారు, అట్టు ప్రయత్నించిన వారిలో కూడా ఏ ఒక్కరో మాత్రమే తత్వతః తనలో ఉపస్థితమై ఉన్న నేను యొక్క యథార్థ తత్వమును గ్రహించడంలో కృతార్థులవుతారు. సో లక్షల వేల కోట్ల మందిలో అరుదైన వారే ప్రయత్నిస్తారు. ఆ అరుదైన వారు అందరూ సఫలీకృతం అవుతారని హామీ ఇవ్వట్ల. అలా ప్రయత్నించిన వారిలో కూడా అరుదైన వారిలో ఏదో ఒక యుగ పురుషుడు మాత్రమే తత్వతః తనలో ఉన్న దైవం యొక్క సమగ్రం, తనలో ఉన్న తానే అయ్యున్న తన నిజతత్వమే అయ్యున్న దైవం యొక్క సమగ్రమైన అవగాహనని సుసంపన్నం చేసుకోవటంలో కృతకృత్యులు అవుతారు అనేది ఇక్కడ చాలా స్ఫుటంగా చెప్తున్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా తత్వతః అన్న పదప్రయోగం గురించి నేను మీకు కాస్తంత విపులంగా చెప్పాలనుకుంటున్నాను. తత్వతః అన్నప్పుడు ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలు నా యథార్థ స్వరూపముని, అంటే శ్రీకృష్ణుడి యొక్క యథార్థ స్వరూపముని అని అభిప్రాయపడ్డారు. కానీ తత్వతః అన్నది నేను అధ్యయనం చేసిన ప్రకారం జన్మతః అంటే పుట్టినప్పటి నుండి, తత్వతః తత్ అంటే దైవం, నేను దైవాన్ని కాబట్టి దైవమై ఉండటం వలన నాలో ఉపస్థితమై ఉన్న శంకరాభరణాల గురించి. తత్వతః జన్మతః అన్నప్పుడు జన్మించటం వలన కానీ జన్మించినప్పటి నుండి కానీ, అలాగే తత్వతః అంటే తత్ అంటే దైవం. 17వ అధ్యాయం 23వ శ్లోకంలో స్వయంగా ఆచార్యులే చెప్పారు తత్ అంటే దైవం అని. సో తత్ అంటే దైవం అయినప్పుడు తత్వతః అంటే నేను దైవాన్ని కాబట్టి దైవమై ఉండటం వలన నాలో ఉపస్థితమై ఉన్న కొన్ని అద్భుతమైన శంకరాభరణాలు, కొన్ని అద్భుతమైన డివైన్ మిస్టికల్ మ్యాజెస్టిక్ పర్ఫార్మెన్సెస్ విచ్ ఆర్ ఇన్హరెంట్ విత్ ఇన్ మీ అని నేను అర్థం చేసుకున్నా. సో తత్వతః అన్నప్పుడు దైవపరంగా అని నేను ఉపదేశిస్తున్నా. సో లక్షల వేల కోట్ల మంది జీవించి ఉండవచ్చుగాక, వారు ఎంచుకున్న భౌతిక రంగాల్లో కృతార్థులు అవ్వచ్చుగాక, వారు కృతకృత్యులు అవ్వచ్చుగాక. కానీ వారందరి భౌతిక మేధస్సు అంత శిఖరాగ్రంలో ఉన్నప్పటికీ అరుదైన వారికే హృదయాంతరంగంలో ఉన్న దైవం యొక్క సమగ్రమైన అవగాహన సుసంపన్నం చేసుకుని ఆ దైవం పట్ల ఏ సుజ్ఞానం సుసంపన్నమైతే భేదం అభేదం అవుతుందో తెలుసుకుని అతడితో సంగమించి యోగస్థితిని సంప్రాప్తించుకుని శాశ్వతంగా మానవాళికి ఒక స్వస్తి పలికి తన సింహాసాధినేతుడై తన శాశ్వతత్వాన్ని శ్వాసగా మలుచుకుని విశ్వమంతా తన పరిధిగా మలుచుకుని గరుడు వేగంతో హాయిగా ఆనందంగా జీవించగలిగే తన సహజ నిజతత్వాన్ని పునఃప్రాప్తించుకోవాలన్న అభిలాష అరుదైన వారికే ఉంటుందని ఆచార్యులు చెప్తున్నారు. అలా ఉన్నా కూడా, ఒకవేళ అలా ఉన్నా కూడా అందులో కృతకృత్య అయిన వారి సంఖ్య ఎప్పుడు అరుదుగానే ఉంటుంది అని ఆచార్యులు తేటపరుస్తున్నారు. ఇక్కడ కృష్ణుడి గురించి అనుకుంటారో,
మరి మీ హృదయాంతరంగంలో ఉన్న స్వయం గురించి అనుకుంటారో మీ ఇష్టం. మీరు నేర్చుకోకూడదు అని అనుకున్నప్పుడు ఎవరేం చేయగలేరు. నేర్చుకోవాలి, నేను ఎదగాలి అని మీరు అనుకుంటేనే అది సుసాధ్యమవుతుంది. సో ఈ శ్లోకంలో ముఖ్యంగా తత్వతః అన్న అంశం మీద ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. మరి హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామి పట్ల సమగ్రమైన అవగాహనని సుసంపన్నం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగిన అరుదైన వారిలో మీరు ఉండాలనుకుంటున్నారో, లేకపోతే శ్రీకృష్ణుడు ఎవరికి పుట్టారు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఆయనకి భార్యలు ఎంతమంది, ఆయనకి పనోళ్ళు ఎంతమంది, పనోళ్ళు ఎంతమంది, ఆయన మేనళ్ళు ఎంతమంది, ఆయనకి పుత్రులు ఎంతమంది, అవన్నీ తెలుసుకునే వారుగా ఉందామనుకుంటున్నారో మీ ఇష్టం. తర్వాత అలా ప్రయత్నించిన అరుదైన వారిలో కూడా గమ్యాన్ని చేరుకునేవాళ్ళు, ఆ గమనంలో ప్రయాణించిన గమ్యాన్ని చేరుకునే వారి సంఖ్య మరింత అరుదైన వారిగా ఉంటారు, మరింత అరుదైనదిగా ఉంటుందని చెప్పారు. మరి అరుదైన వారితో ఆగిపోతారా? అరుదైన వారిలో మరింత అరుదైన వారిగా శిఖరాగ్రానికి చేరుకుంటారో నిశ్చయించుకోండి. ఒక్కటే, శ్రీకృష్ణుడు మాత్రమే దైవం, నేను మానవుణ్ణి అని అనుకుంటే ఎప్పటికీ మీరు ఎదగలేరు. లేదు, శ్రీకృష్ణుడి ప్రయత్నం అంతా తాను దైవమని, అందరూ తన్ని పూజించాలని, అసలు అతని ప్రయత్నమే అది కానే కాదు. శ్రీకృష్ణుడి ప్రయత్నం అంతా తాను ఒకప్పుడు మానవుడిగానే భావించేవాడిని, తాను ఏ సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుని తాను మానవుణ్ణి కాదు దైవమని తెలుసుకోగలిగాడు. దైవం అని తెలుసుకోవటం వలన తాను ఏ బ్రహ్మానంద పారవస్యాన్ని అనుభూతి చెందగలుగుతున్నాడు. తాను సుసంపన్నం చేసుకున్న సుజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ సుసంపన్నం చేసుకోవాలని, తనని తాను దైవంగా గుర్తెరగటం వలన తాను పొందిన ఆ బ్రహ్మానంద పారవస్యాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందజేద్దామని ఆయన తీయందనాల తలంపుని స్వాగతిస్తారో మీ ఇష్టం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తానే దైవం అని గుర్తెరిగిన వాడెవ్వడు తన్ని దైవంగా గుర్తించమని ప్రాధేయపడనే పడ్డు. తానే దైవం అని గుర్తిరిగిన వాడెవ్వడైనా తనకి తటస్థపడిన ప్రతి మానవుణ్ణి, అతడి కులం ఏదైనా, మతం ఏదైనా, అతడి దృక్కోణాలోచన సంవిధానం ఎలా ఉన్నా, అతడి లింగ వ్యవస్థ ఎలా ఉన్నా, అతడు బాల్యంలో ఉన్నా అబాల్యంలో ఉన్నా, అతడి కిషోర వ్యవస్థలో ఉన్నా, కాలగమనంలో వృద్ధాప్యానికి లోనయ్యి ఉన్నా, అతడు ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, అతడు ఎవరైనా సరే నేను ఎంత అద్భుతమైన దైవమో అతడు కూడా అంతే అద్భుతమైన దైవం అని గుర్తిరుగుతాడు. అలాగే తాను దైవాన్నని ఎలా అయితే తెలుసుకోగలిగాడో ప్రతి ఒక్కడు తాను కూడా తానే దైవం అని తెలుసుకోవాలని అతడు జన్మకి ఏకైక లక్ష్యం ఉంటుంది. మరి కృష్ణుడు అంతటి మహనీయుడేమో, కృష్ణుడు తన్ని తాను దైవం అని తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళని దైవంగా దర్శిస్తూ ప్రతి ఒక్కళ్ళు దైవం స్థాయికి తమని తాము ఉద్ధరించుకోవాలన్న ఒక సుసంకల్పంతోనే ఈ విద్యని మానవాళికి అందించారేమో అని నేను అభిప్రాయపడుతున్నా. లేదు సార్, తానే నేను మాత్రమే దైవాన్ని, నాకు పూజ చేసిన వాళ్ళనే, నన్ను పూజించిన వాళ్ళనే నేను రక్షిస్తా, లేకపోతే మిమ్మల్ని అధోగతి పాలు చేస్తా అని చెప్పాడో ఎప్పుడు నిర్ణయం మీ చేతిలోనే ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన గురువరేణ్యుడిగా నేనైతే భావిస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, దుర్యోధనుడు లేడు, రాజులు లేరు, రాజ్యాలు లేవు, ఏమీ లేవు, యుద్ధరంగం లేదు, యుద్ధభూమి లేదు, యుద్ధభూమిలో గెలిచిన రాజులు లేరు, గెలిచిన రాజ్యము లేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అస్తిత్వంలో కొనసాగుతున్నది అప్పుడు ఉపదేశించిన సుజ్ఞానమే. కాబట్టి జ్ఞానం శాశ్వతమైనదా, భౌతికం శాశ్వతమైనదా అని ఒక్కసారి ఆలోచించుకుని, గీతాశాస్త్రం పట్ల మీకు చిన్న చూపు ఉంటే ఆ చిన్న చూపును తొలగించుకుని, గీతాశాస్త్రం ఎప్పుడు తెలుసుకోవాలని నన్ను ఒక విలేకరు అడిగినప్పుడు నేను వారికి సమాధానం చెప్పా.
మనం ఇప్పుడు నిష్ఠదరిద్రంలో ఉన్నాం. మన దరిద్రం మన వారసులు దరిద్రాన్ని అనుభవించబోతున్నారని ముందుగానే గ్రహించిన మన పూర్వీకులు ముందస్తు జాగ్రత్త తీసుకుని మన పేరు మీద లక్షల వేల కోట్ల ఆస్తులని ఒక వీలునామా ద్వారా మనకి సంక్రమించేటట్లుగా వాడు ఏర్పాటు చేశారు. సో ఆ వీలునామాని ఎంత త్వరితగతిలో మనం అధ్యయనం చేస్తే అంత త్వరితగతిలో మన అన్యాక్రాంతమైన మన సంపదలన్నీ సుసంపన్నమైపోతాయి. ఈ దరిద్రపు జీవితం నుంచి శ్రీమంతుడిగా జీవించగలిగే సౌలభ్యం మనకి లభిస్తుంది. మరి దాన్ని బాల్యంలో చూస్తారా, అబాల్యంలో చూస్తారా, యవ్వనంలో చూస్తారా, వృద్ధాప్యంలో చూస్తారా అన్నది మీ ఇష్టం. కాకపోతే ఒక్కటి, ఏ క్షణం ఆ సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుంటారో ఆ క్షణం దరిద్రానికి స్వస్తి పలికి శ్రీమంతుడిగా జీవించగలిగే శుభతరుణం ఆసన్నమవుతుంది. మై డియర్ ఆస్పిరెంట్స్, I appeal to each and everyone very sincerely. The grandest beautiful scripture which is termed as Bhagavad Gita, frankly speaking, we are fortunate enough to have that scripture which is still available in the earth planet. We are fortunate enough. That is enjoying the foreverness because it has taught about our foreverness. That is enjoying the foreverness because it has taught the human being about his foreverness. See the fun. We were told that it has been taught in a battlefield where the human beings have become ruthless to accomplish their physical accomplishments. The kings are gone, the kingdoms are gone, all the financial richnesses are there no more, they are into ashes. But the knowledge taught at the battlefield, still it is alive, still the fragrance, we are able to enjoy the fragrance of that beautiful scripture. So this scripture will make a sculpture called a human being into a beautiful consciousness. So it is up to you to accept, understand, give utmost priority, adopt this knowledge and change your thinking pattern, deform your thinking pattern accordingly. And Tattvataha is a beautiful, grandest word used by Lord Sri Krishna. Tattvataha means those divine qualities which are inherent within us because we are God. Those divine qualities which are inherent within us because we are God. Those qualities, we should not practice to regain those qualities. We are got only with the inculcation of knowledge, we will be able to realize that particular knowledge, divine mystical qualities which are inherent within us. So in this particular sloka, Lord Sri Krishna emphasizes that there may be innumerable generations on this earth planet. In every generation there may be innumerable human beings, but out of the innumerable human race, only quite few, a rarest of the rare, will have a dilchaspi, quest for knowledge, to know something about the God within. The quest for knowledge, to know the God within, the introspection is very limited. And even if you take some heroes who are interested in introspection, even out of the rarest of the rare will be successful in having the comprehensive knowledge of the mystical true I am. So I invite you to be rare and the rarest of the rare by developing a thinking pattern which gives utmost importance to the God within. I invite you for that beautiful status. Jayastu.